వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ PR. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్తాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజయ గాథకు నేటితో సరిగ్గా 25 ఏళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్గిల్ 25వ విజయ్ దివాస్ను పురస్కరించుకొని కార్గిల్లోని ద్రాస్లో గల యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల సతీమణులు కుటుంబ సభ్యులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మన సాయుధ దళాల ధైర్యం పరాక్రమానికి ప్రతీక విజయగాథ. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్కు నివాళులర్పిస్తున్న వారి త్యాగం, శౌర్యం నుంచి దేశ ప్రజలంతా స్ఫూర్తి పొందుతారు. జై హింద్, జై భారత్ అని రాసుకొచ్చారు రాష్ట్రపతి. కాగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమర జవాన్లకు నివాళులర్పించారు. ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను వృధా కానివ్వబోమని అన్నారు. రాష్ట్రంలో సగటున ఒక్కొక్కరిపైన 1,76,000 రూపాయలకు పైగా అప్పు ఉన్నట్లు సామాజిక ఆర్థిక ముఖ చిత్రం స్పష్టం చేసింది. మాతృ శిశు సంరక్షణ విషయంలో రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. సేవల రంగం, ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ తయారు చేసిన 2024 సామాజిక ఆర్థిక ముఖ చిత్ర నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల సమాచారం, గణాంకాలను ఇందులో పొందుపరిచారు. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 ఉండగా 2023-24 నాటికి అది 3,47,299లకు పెరిగింది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా 9,46,862లతో అగ్రభాగాన ఉండగా 4,94,033 రూపాయలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నాయి. 19 జిల్లాల తలసరి ఆదాయం 2 నుంచి 3 లక్షల మధ్య ఉండగా 11 జిల్లాలు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల మధ్య ఉన్నాయి. 1,80,000 2041 తలసరి ఆదాయంతో వికారాబాద్ జిల్లా అట్టడుగున ఉంది. ఇదే సమయంలో రాష్ట్రం మొత్తం అప్పు 72,658 కోట్ల నుంచి ఏకంగా 824.5% పెరిగి 6,71,757 కోట్లకు చేరింది. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు 8.7% పైగా పెరిగింది. 2014-15లో ఒక్కొక్కరిపైన అప్పు 20,251 కాగా 2023-24 నాటికి అది 1,76,360కు చేరింది. 2023-24లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.9% వృద్ధితో 14.64 లక్షల కోట్లకు చేరింది. జిల్లా స్థూల ఉత్పత్తి పరంగా రంగారెడ్డి జిల్లా 2,83,419 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ములుగు జిల్లా అత్యల్పంగా 6,914 కోట్లు ఉంది. తెలంగాణలో నిరుద్యోగం రేటు జాతీయ సగటు కంటే 1.3% ఎక్కువగా ఉంది. మాతా శిశు సంరక్షణ విషయంలో రాష్ట్ర పరిస్థితి మెరుగుపడింది. నిధుల కేటాయింపుతో రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. దాదాపు 339 కిలోమీటర్ల పరిధిలో నిర్మించ తలపెట్టిన ఈ రోడ్డు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధుల కేటాయింపుతో పనులు ముందుకు సాగనున్నాయి. రేవంత్ సర్కార్ RRRకు బడ్జెట్ కేటాయించడంతో అధికార యంత్రాంగం భూమిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే భూసేకరణ కోసం 90% నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. అయితే తమకు భూమికి భూమి ఇవ్వాలని రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పనున్న నిర్వాసితులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కోట్లలో ధరలు పలికే భూములకు తక్కువ ధర చెల్లిస్తే అన్యాయం అవుతుందంటున్నారు. ఆ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకున్నదో చూడాల్సి ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దాదాపు 98.86 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానున్నది. ఇందుకోసం 3,027 ఎకరాలు సేకరించాల్సి ఉన్నదని అధికారులు చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్ చౌటుప్పల్ నుంచి తిరిగి అక్కడ వరకు దాదాపు 339 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనున్నది. చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, షాద్నగర్, అమనగల్ నుంచి చౌటుప్పల్ వరకు జిల్లాలను జాతీయ రహదారులను కలుపుతూ నిర్మాణం కానున్నది. ఆ రోడ్డును 2 విభాగాలుగా విభజించారు. చౌటుప్పల్ నుంచి గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు ఉత్తర భాగం 158 కిలోమీటర్లు, చౌటుప్పల్ నుంచి షాద్నగర్ మీదుగా దక్షిణ భాగం 181 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనున్నది. బెంగళూరు, నాగపూర్, ముంబై, విజయవాడ, వరంగల్, శ్రీశైలం జాతీయ రహదారులను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. త్రిబుల్-ఆర్ నిర్మాణంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్కువగా ప్రయోజనం పొందనుంది. దాదాపు 100 కిలోమీటర్లు ఉమ్మడి జిల్లాలోనే ఉండడం గమనార్హం. వ్యాపార, వాణిజ్య వ్యవస్థలు మరింత బలోపేతం కావడం, రవాణా సులభతరం కానున్నది. భువనగిరి నుంచి సంగారెడ్డికి రావడం, రవాణా వాహనాలు ఎంతో ఈజీ కానున్నది.
ఇప్పటికే ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత రవాణా వ్యవస్థ ఎంతో మెరుగుపడిన విషయం తెలిసిందే. ఇక త్రిబుల్ ఆర్ నిర్మాణం పూర్తయితే రాకపోకలు అన్ని రంగాల వ్యవస్థలకు ప్రయోజనం చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో రోడ్డు నిర్మాణ పనులు వేగం పెరగనున్నది. ఈ క్రమంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. షింకున్లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం పడింది. ఈ టన్నెల్ ద్వారా లేహ్కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. దీంతో లడఖ్ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. ద్రాస్ సెక్టార్లో కార్గిల్ విజయ్ దివాస్లో పాల్గొన్న ప్రధాని మోదీ షింకున్లా టన్నెల్ ప్రాజెక్టు పనులను వర్చువల్గా ప్రారంభించారు. లేహ్కు వెళ్లే రూట్లో ఈ టన్నెల్ను నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ సుమారు 4.1 కిలోమీటర్ల పొడుగు ఉంది. ట్విన్ ట్యూబ్ టన్నెల్ను సుమారు 15.800 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. నిమి పదుం దర్బా రోడ్డు మార్గంలో ఈ టన్నెల్ను తవ్వుతున్నారు. అయితే ఎటువంటి వాతావరణం ఉన్నా టన్నెల్ ద్వారా లేహ్కు వెళ్లడానికి మార్గం ఈజీ కానుంది. ఒకవేళ ఈ సొరంగం నిర్మాణం పూర్తి అయితే అప్పుడు ప్రపంచంలోనే ఈ టన్నెల్ అత్యంత ఎత్తులో ఉన్న టన్నెల్గా రికార్డు క్రియేట్ చేయనున్నది. షింకున్లా టన్నెల్ ద్వారా చాలా వేగంగా సమర్థవంతంగా సైనిక దళాలు తమ ఆయుధాలను సామగ్రిని తరలించే అవకాశాలు ఉంటాయి. ఈ టన్నెల్ వల్ల లడాఖ్లో ఆర్థిక సామాజిక ప్రగతి జరుగుతుందని ఆశిస్తున్నారు. టన్నెల్ ద్వారా లడఖ్ వికాసానికి బంగారు భవిష్యత్తుకు కొత్త మార్గాన్ని సూచిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కఠోరమైన వాతావరణం వల్ల లడఖ్ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, షింకున్లా టన్నెల్ ద్వారా వాళ్ళకు ఆ సమస్యలు తగ్గనున్నట్లు ఆయన చెప్పారు. షింకున్లా టన్నెల్ నిర్మాణం సందర్భంగా స్థానిక ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రజాభవన్లో ప్రజాప్రతినిధులకు ఆర్థిక శాఖ అధికారులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో 2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిన వేళ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను మాచారెడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం, రామారెడ్డి మండలంలో అన్నారం గ్రామంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాటిపాలి వెంకటరమణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న వారు నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందజేయాలన్నారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా ఉంటుందన్నారు. ఇవి అన్ని పాతయి అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, గోవర్ధన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పంపించినటువంటివి. ఇవన్నీ కూడా ఇలా కొన్ని ఒక 20 మాత్రమే కాన్స్టిట్యూన్సీ, అంటే 300 చెక్కులు వస్తే అంత 20 నేను కొత్తగా నేను పంపించినవి వచ్చినాయి. మిగతా 280 పాతయి ఉన్నాయి. ఇవి కింద ఫోన్ నంబర్లు లేక డాటా లేక వారం నుంచి లెక్క ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం షాహీన్, వార్డు సభ్యులు యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో ప్రతి శుక్రవారం కూడా స్పెషల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉన్నది. జమ్మికుంట మున్సిపల్ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే, ఈ వర్షాకాలంలో మరి వ్యాధులు వస్తాయి కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మన ఇంటి దగ్గర చెత్త చెదారం లేకుండా మరి ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. బంగ్లా పైన కూడా వేస్టేజ్ అంతా తీసుకుపోయి అక్కడ వేస్తే వాటిలో ఈ నీరు ఆగి మరి అక్కడ దోమలు స్టార్ట్ అయ్యి మరి మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, మరి వచ్చే రోజులు మరి రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే కొన్ని ఊర్లలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఆరోగ్యం బాగుంటేనే మరి మనందరం పనులకు కానీ ఏది కానీ చేసుకోగలుగుతాం. తప్ప మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మరి లక్షలాది రూపాయలు కూడా ఉడితే మనం ఆరోగ్యంగా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం. కాబట్టి మనందరం మన చేతుల్లో ఉన్నది. మనం కొంచెం మనసు పెట్టి ఇంటి చుట్టూ దయచేసి మన ఇంటి ముందర కూడా ఎక్కడ కూడా పిచ్చలు విడ చెత్త వేయకుండా చెత్తను కూడా మరి మున్సిపల్ బండికి అందించాల్సిందిగా కోరుకుంటాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధుల విడుదలపై కాలయాపన చేయడం తగదన్నారు కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మేటూరి శ్రీకాంత్. ఆర్యవైశ్యుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ను కామారెడ్డి నుంచే భూస్థాపితం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కూర శ్రీనివాస్, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గరిపల్లి శ్రీధర్, మోత్కూరి శ్రీనివాస్, భువనగిరి శివకుమార్, పట్టణ సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వాసవి, జై జై వాసవి. నిన్నటి రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశం ప్రజారంజక బడ్జెట్ అని అనుకున్నాం, కానీ వాళ్ళు వారి ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ తప్ప ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలను అందించని బడ్జెట్ అది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు వైశ్య కార్పొరేషన్ అట్లా అనేది మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా కాల్వా సుజాతక్కను పాపం ఆమెను వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించడం కూడా జరిగింది. కానీ నిన్నటి బడ్జెట్లో వైశ్య కార్పొరేషన్కు సంబంధించి ఎలాంటి నిధులు వారు కేటాయించడం జరగలేదు. మీరు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ మాకు ఎలక్షన్లు అయితే అయిపోయినాయి, మాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని చెప్పేసి తూతూ మంత్రంగా కార్పొరేషన్ను మీరు ప్రకటించి నిధులు ప్రకటించకపోతే మేము ఆర్యవైశ్య సంఘం తరపున, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడం జరుగుతుంది. మీరు ఇలాగే ఒంటెత్తు పోకడతో ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించినట్టయితే పేద ఆర్యవైశ్యులకు ఎంతో న్యాయం చేకూర్చే వాళ్ళు అయ్యేవాళ్ళు. కానీ మీరు నిన్నటి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు కాబట్టి దయచేసి మీరు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి తొందరగా నిధులు విడుదల చేయాలని కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్స్ అయిపోయినాయని అనుకోవద్దు. రాబోయే ఎలక్షన్స్ ఏవైతే మున్సిపల్ ఎలక్షన్స్ మరియు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా ఉంటాం. మేము రాజకీయాలకు అతీతంగా పోరాటం జరిపి వైశ్య కార్పొరేషన్ నిధులు వచ్చేదాకా పోరాటం చేస్తాం. లేకపోతే మీ పార్టీని చిత్తుగా ఓడగొడతామని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల ప్రాజెక్టులు చెరువులో నిండుకుండలా మారి పొంగి పొర్లుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షానికి మనాలిలో లేహ్ హైవే రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఆ రోడ్డు మార్గాన పలు ప్రాంతాలకు వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. కాగా ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందుకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది హిమాచల్ ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాణాల రాము ఓ కేసు విషయంలో శ్రావణ్ అనే మహిళ నుంచి 20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో శ్రావణ్ కేసు వాదిస్తున్న పాల్వంచకు చెందిన లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.